గుడ్ ఈవినింగ్ అండి అందరికి. చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 1 వీక్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను క్లాసెస్కి పోయాను. సారీ. సో ఈరోజు కొత్త టాపిక్తో మనం స్టార్ట్ చేద్దామండి. కొత్త కొత్త టాపిక్ ఏంటంటే నంబర్ సిస్టమ్. బేసిక్గా మనందరికీ తెలుసు, మనకి యాప్టిట్యూడ్కి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఒక 29 చాప్టర్స్ ఉంటాయి. 29 చాప్టర్స్ లో నేను స్టార్ట్ చేయబోతుంది ఈరోజు ఫస్ట్ నంబర్ సిస్టమ్. ఆల్రెడీ డిజిటల్ సమ్ సంబంధించి అలాగే డివిజిబిలిటీ రూల్ సంబంధించి క్లాసెస్ అన్నవి 2 ఆల్రెడీ కండక్ట్ చేశానండి. అవి 2 కూడా రికార్డెడ్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లోని ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు నంబర్ సిస్టమ్ కోసం తెలుసుకుందాం. బేసిక్గా నంబర్ సిస్టమ్ దగ్గరకు వచ్చినప్పటికీ ఈ నంబర్ సిస్టంలో మనకి టోటల్గా 19 టైప్స్ ఆఫ్ సమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడు దాకా వేరియస్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. టోటల్గా సమ్మరైజ్ చేస్తే 19 టైప్స్ వస్తుంది. సో ఈ 19 టైప్స్ని మనం ఒకసారి కవర్ చేద్దాం. బేసిక్ అన్నిటికీ కవర్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ క్లాసెస్ అనేవి అయిపోతాయి. నెక్స్ట్ అడ్వాన్స్డ్, మోడరేట్ టు అడ్వాన్స్డ్ అనేది మీకు క్లాసెస్ తీసుకుంటాను. నంబర్ సిస్టమ్ అంటే ఏంటి? బేసిక్గా మనం చెప్పుకుంటే నంబర్ సిస్టమ్ అనేది నంబర్స్, మన మ్యాథమెటిక్స్లో ఏవైతే నంబర్స్ ఉన్నాయో దాన్ని డిఫైన్ చేయడం కోసం నంబర్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. దీంట్లోని నంబర్స్ని పలు రకాలుగా డివైడ్ చేస్తాం. బేసిక్గా నంబర్స్ని పలు రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి రియల్ నంబర్, ఇంకోటి ఇమాజినరీ నంబర్. ఇవి 2 టైప్ ఆఫ్ నంబర్స్ అండి. రియల్ నంబర్స్ కి ఇమాజినరీ నంబర్స్ కి తేడా ఏంటి? రియల్ నంబర్స్ అని అంటే మనకి -ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న నంబర్స్ అన్నీ కూడా రియల్ నంబర్స్ లోకి వస్తాయి. మరి ఇవి కాకుండా ఇంకేమైనా నంబర్స్ ఉన్నాయా అని అంటే ఇవి కాకుండా ఉన్న నంబర్స్ నే మనం ఇమాజినరీ నంబర్స్ అన్నాం. ఇమాజినరీ నంబర్స్ ని మనం ఐతో డినోట్ చేస్తాం. ఒక నంబర్ రియల్ నంబర్ అయితే దాన్ని 7 అని అంటాం. అదే ఇమాజినరీ నంబర్ కేసులో వచ్చినప్పుడు 7i అని అంటాం. ఐ ఇక్కడ ఇమాజినరీ నంబర్ అని చెప్పి మనకి సంకేతిస్తుంది. ఏంటి అంటే ఒక నంబర్ని మనం రియల్ నంబర్గా అయితే 7 కింద డినోట్ చేసుకోవచ్చు, ఇమాజినరీ నంబర్ అయితే 7i కింద డినోట్ చేయవచ్చు. ఇది నంబర్ సిస్టమ్ యొక్క బేసిక్ డెఫినేషన్. ఐ అనేది మనం చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం. ఐ అంటే √(-1). దీన్ని మనం ఐ కింద డినోట్ చేస్తాం. ఇవి ఇమాజినరీ నంబర్స్. ఇవి ఉన్నాయని మనం అనుకోవడం తప్పించి అవి ఉన్నాయా లేవని కూడా ఎగ్జాక్ట్ గా ఎవరు ప్రూవ్ చేయలేనటువంటివి. దాని యొక్క ఎగ్జాక్ట్ తీలేనటువంటివి ఇమాజినరీ నంబర్స్ లోకి వస్తాయి. అయితే నంబర్స్ 2 రకాలు, రియల్ నంబర్స్, ఇమాజినరీ నంబర్స్. రియల్ నంబర్స్ కూడా 2 విధాలుగా విడగొట్టారు. రేషనల్ నంబర్స్ ఒకటి, ఇర్రేషనల్ నంబర్స్ ఇంకోటి. రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ అని 2 రకాలుగా మనం విడగొట్టడం జరిగింది. రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి అని అంటే, రేషనల్ నంబర్స్ అని అంటే ఏ నంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. అదే ఇర్రేషనల్ నంబర్స్ అంటే విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q.
ఓకే, వేర్ q is not equals to 0. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ నంబర్ నన్నా p/q ఫామ్ లో రాస్తే దాన్ని రేషనల్ నంబర్ కింద అనుకుంటాం. ఏదైతే నంబర్ను మనం p/q ఫామ్ లో రాయలేమో దాన్ని మనం ఇర్రేషనల్ నంబర్ కింద భావిస్తాం. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. రేషనల్ నంబర్ కి అయితే q నాట్ ఈక్వల్స్ టు 0. ఇర్రేషనల్ నంబర్లో అటువంటి కండిషన్ ఏమీ లేదు. సో రేషనల్ నంబర్స్ ఒక ఎగ్జాంపుల్ 1, 1/2, 3/7 ఇవన్నీ కూడా రేషనల్ నంబర్స్ లోకి వస్తాయి. ఇర్రేషనల్ నంబర్స్ అంటే దానికి ఒక ఎండ్ ఉంది, which cannot be written in the form of p/q. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అని అంటే మనం 0.5. 0.5 ని మనం p/q ఫామ్ లో రాయాలంటే 1/2 కి తీసుకుంటాం. అలాగే 1 ని 1/1 కింద రాసుకోవచ్చు. అలాగే 3/7 3/7 దీనికి ఉంటుంది ఒక పర్టికులర్. ఇర్రేషనల్ నంబర్స్కి వచ్చినప్పటికీ అలా ఉంటుంది. ఇర్రేషనల్ నంబర్స్ దగ్గరికి వచ్చినప్పటికీ అవి సంథింగ్ లైక్ 2.187671432 ఇవి ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని మనం p/q ఫామ్ లో రాయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ కింద తీసుకుంటాం. సో అందుకని చెప్పేసి అవి ఇర్రేషనల్ నంబర్స్ అవుతాయి. దాని తర్వాత రేషనల్ నంబర్స్ మళ్ళీ ఫ్రాక్షన్స్ కింద, ఇంటీజర్స్ కింద, ఇంటీజర్స్ లో నెగిటివ్ ఇంటీజర్స్ కింద, హోల్ నంబర్స్ కింద. హోల్ నంబర్స్ లో 0 అన్నది ఒక పార్ట్, నేచురల్ నంబర్స్ అన్నది ఒక పార్ట్ కింద తీసుకుంటున్నాం. హోల్ నంబర్స్ అంటే ఏమొస్తుంది అంటే 0తో పాటు 1, 2, 3 అప్ టు సో ఆన్ వస్తుంది. నేచురల్ నంబర్స్ అంటే 1, 2, 3 మాత్రమే ఇలా అప్ టు సో ఆన్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ హోల్ నంబర్స్ అంటే 0ని ఇంక్లూడ్ చేస్తాము, అందుకే 0ని ఇక్కడ స్పెసిఫిక్ గా చూపించాం. నేచురల్ నంబర్స్ లో 1 to 3 ఉంటాయి. నెగిటివ్ ఇంటీజర్స్ అయితే -1, -2, -3 టు సో ఆన్. బేసిక్ గా ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ నంబర్స్. నంబర్ సిస్టమ్ అనేది ఈ విధంగా బేసిక్ గా మనకి పెట్టారు. దీంట్లో మనం ఫర్దర్ గా వెళ్తే మనకి చాలా రకాల ఉంటాయండి, చాలా రకాల ఆప్షన్స్ కానీ లేకపోతే చాలా రకాల నంబర్ సిస్టమ్ డెఫినేషన్స్ కానీ, దాంట్లో రకరకాల డెఫినేషన్స్, రకరకాల కాంపోజిట్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, హోల్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ రకరకాలు ఉంటాయి. దీన్ని అవి ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ తెలుసు, కాకపోతే మనం ఒక్కసారి రీక్యాప్ వేసుకుందాం. బేసిక్ గా నంబర్ సిస్టమ్ లోకి వచ్చినప్పటికీ మనకి బేసిక్ గా నంబర్స్ లో ప్రైమ్ నంబర్స్ ఉంటాయి, కాంపోజిట్ నంబర్స్ ఉంటాయి, అలాగే ఈవెన్ నంబర్స్ ఉంటాయి, ఆడ్ నంబర్స్ ఉంటాయి, పర్ఫెక్ట్ నంబర్స్ ఉంటాయి, ఇవి కొన్ని టైప్ ఆఫ్ నంబర్స్. ఇప్పుడు బేసిక్ గా ఈవెన్ నంబర్స్ అంటే తెలుసు, 2n ఫామ్ లో ఉన్నవన్నీ కూడా ఈవెన్ నంబర్స్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఈవెన్ నంబర్స్ ఒక ఫార్ములా ఏంటంటే 2n. n అనేది 1 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఆడ్ నంబర్స్ దగ్గరకు వచ్చినప్పటికీ 2n+1 అది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇవి బేసిక్ గా మనకు తెలుస్తుండే ఇన్ఫర్మేషన్. అలాగే ప్రైమ్ నంబర్స్ అని మనం కొన్ని నంబర్స్ అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఏంట్రా ప్రైమ్ నంబర్స్ అని అంటే, ఏ నంబర్ అయితే 1 తోని దాంతో పాటు సేమ్ డిజిట్ తోని మల్టిప్లై అవుతుందో, ఆ టేబుల్లో అనేది వస్తుందో దాన్ని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. కాంపోజిట్ నంబర్స్ అన్నది 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని
కాంపోజిట్ నంబర్స్ లోకి తీసుకుంటాం. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 అన్న ఒక నంబర్ ఉంది. 3కి మనం ఫ్యాక్టర్స్ చూసుకుంటే 1 టేబుల్లో 3 వస్తుంది, 3 టేబుల్లో 3 వస్తుంది. అంతేకాకుండా ఇంక ఏ టేబుల్లో కూడా 3 రాదు. సో 3 ఈజ్ అ ప్రైమ్ నంబర్. అలాగే 5 తీసుకుంటే 5 అన్నది 1 టేబుల్లోనే వస్తుంది, 5 టేబుల్లోనే వస్తుంది. అలాగే 13 తీసుకుంటే 13 కూడా 1 టేబుల్లోనే వస్తుంది, 13 టేబుల్లోనే వస్తుంది. 14 తీసుకుంటే 14 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో వస్తుంది, 14 టేబుల్ వస్తుంది. సో 14 ఈజ్ ఎ కాంపోజిట్ నంబర్. కాంపోజిట్ నంబర్. ఓకే, అంటే ఎక్కడైతే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి ప్రైమ్ నంబర్స్. ఎక్కడైతే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి కాంపోజిట్ నంబర్స్. ఓకేనండి, అర్థమైందా? మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమ్ నంబర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీనిపై నుంచి మీకు స్ట్రైట్ అవే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ. అవి ఎలాగా ఏంటి అన్నది ఫర్దర్ గా మనం చూసినప్పుడు చెప్తాం. ప్రైమ్ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ అన్నవి మీరు అట్లీస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 2 to 3 టైమ్స్ చూసి ఉండాలి, మీకు క్విక్ అర్థం అవడానికి కోసం. ఇది కాకుండా పర్ఫెక్ట్ నంబర్స్ అని కొన్ని నంబర్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ నంబర్స్ అనే కొన్ని ఏంట్రా పర్ఫెక్ట్ నంబర్స్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ నెంబర్ కి 6 అని ఒక నెంబర్ తీసుకుంటాం. దీనికి ఫ్యాక్టర్స్ మనం కనుక్కున్నట్టయితే 1, 2, 3, 6 ఇవి దీని ఫ్యాక్టర్స్. ఓకే, ఏ నంబర్ కి అయితే తన యొక్క ఫ్యాక్టర్స్ అంటే 6 అన్న నంబర్ కి, ఏదైతే 6 అన్న నంబర్ కి 6 తప్పించి మిగతా ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని మనం యాడ్ చేస్తే అదే నంబర్ వస్తుందో, 1 + 2 + 3 ఇక్కడ 6 వచ్చింది, అదే నంబర్ వస్తుందో దాన్ని మనం పర్ఫెక్ట్ నంబర్ కింద అనుకుంటాం. ఏంటంటే సార్ ఇది ఏదో చెప్పారు కొత్తగా ఉంది అంటే, బేసిక్ గా ఏ నంబర్ కి అయితే మనం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 6 కి 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 6 టేబుల్ కూడా వస్తుంది. దీంట్లో ఈ 6 తప్పించి ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ తప్పించి మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ అదే నంబర్ వస్తే అది పర్ఫెక్ట్ నంబర్. ఇవి చాలా తక్కువ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే 6, 28, 496, 8128 అప్ టు సో ఆన్. నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఈ స్టార్టింగ్ మూడింటి దగ్గర నుంచే వస్తే క్వశ్చన్ రావచ్చు, ఇంతకు మించి క్వశ్చన్ రాదు. ఒకవేళ వచ్చినా మీకు ఈ బేసిక్ ఏదైతే మనం బేసిక్ మాట్లాడుకున్నామో ఫ్యాక్టరైజేషన్, దాని ద్వారా మీరు దాని యొక్క ఆన్సర్ అనేది మీరు రప్పించగలరు నాకు నమ్మకం ఉంది ఇప్పుడు నుంచి. ఎందుకంటే ఇప్పుడు దీనికోసం మీకు ఒక క్లారిటీ ఇచ్చాను కాబట్టి. ఇది కాకుండా ప్రైమ్ నెంబర్స్ లోనే మనకి ఒక ట్రిక్ ఉంది, ఎలా గుర్తుపెట్టుకుంటాం ప్రైమ్ నెంబర్స్. ఇది ఒక ట్రిక్. ఏంటి ఈ ట్రిక్ అని అంటే, 0 to 10 మధ్యన ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 4. ఏంటవి? 2, 3, 5, 7, 4 ఉన్నాయి. అలాగే 10 to 20 మధ్యన 4 ఉన్నాయి. ఏంటవి? 11, 13, 17, 19. ఇలాగా మనకు ఒక ట్రిక్ ఉంది. ట్రిక్ అనేది ఆల్రెడీ మనకి ఉంది. ఈ ట్రిక్ బట్టి మనం ఏ నంబర్ కి ఎన్ని ఉన్నాయన్నది చెప్పుకోవచ్చు. అంటే ఏ నంబర్ ఏ సిరీస్ లో ఎన్ని ఉన్నాయన్నది మనం చెప్పుకోవచ్చు. అది డి, బీబీసీ, బీబీసీ, బిఏ.
ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. డి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో 4th నెంబర్, బి అంటే సెకండ్ నెంబర్, సి అంటే థర్డ్ నెంబర్, ఏ అంటే ఫస్ట్ లెటర్. సో డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. ఇది 0 to 10 మధ్యన 4 ఉన్నాయని, 10 to 20 మధ్యన 4 ఉన్నాయని, 20 to 30 మధ్యన 2 ఉన్నాయని, 30 to 40 మధ్యన 2 ఉన్నాయని, 40 to 50 మధ్యన 3 ఉన్నాయని, ఈ విధంగా మీరు గుర్తుపట్టుకుంటే మీకు చాలా సింపుల్. ఎందుకనంటే మనకి అప్పుడప్పుడు కొన్ని ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ ఏమైనా వస్తుందంటే ఫైండ్ ది యావరేజ్ అండ్ నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 to 40 అని ఇస్తారు. ఫైండ్ ది నంబర్ ఆఫ్ యావరేజ్ అండ్ నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 to 40 అని ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ 1 to 40 ఉన్న ప్రైమ్ నంబర్స్ అన్ని 2, 3, 5, 7, 11, 13 ఇలా వేసి దీని యావరేజ్ ఇవన్నీ లెక్కేసి దీని యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామినర్ మీకు ఏం చేస్తారంటే సింపుల్ గా ఆప్షన్ నెంబర్ 1 లో 10 అండ్ యావరేజ్, ఆప్షన్ నెంబర్ 2 లో 11 అండ్ యావరేజ్, ఆప్షన్ నెంబర్ 3 లో 9 అండ్ యావరేజ్, ఆప్షన్ నెంబర్ 4 లో 12 అండ్ యావరేజ్ ఇస్తారు. మీకు ఇది గుర్తుండడం వల్ల 1 to 40 అని అంటే ఏంటి? 1 to 0 నుంచి 40 ఇక్కడ దాకా 4 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 2 అంటే ఎంత? 12 వచ్చాయి. అంటే 1 to 40 మధ్య 12 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఆప్షన్ నెంబర్ 4 స్ట్రైక్ చేసి వెంటనే ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు విత్ ఇన్ 10 seconds. ఇది యాక్చువల్గా ఒక క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్ ఇయర్ లో, అందుకనే మీకు దీనికోసం ఇంత స్ట్రెస్ గా చెప్తాను. ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ ఛాన్స్ కూడా తీసుకోకూడదు కాబట్టే మీకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బేసిక్ గా నంబర్ సిస్టమ్ యొక్క బ్రీఫ్ ఇంతే. ఆల్రెడీ దీనిపైన మీకు నేను గతంలో 2 క్లాసెస్ తీసుకున్నాను. డివిజిబిలిటీ రోల్, రెండోది ఏంటంటే డిజిటల్ సమ్. ఆ 2 కూడా ఖచ్చితంగా చూశాక నంబర్ సిస్టమ్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి 99% ఆఫ్ ది టాపిక్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ముందు మనం చెప్పుకున్న దాన్ని బట్టే క్లాసెస్ అనేవి వెళ్తాయి. డివిజిబిలిటీ యాక్చువల్ నంబర్ సిస్టమ్ లో మనం చెప్పుకున్నాం 19 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 19 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో నుంచే మీకు ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. 19 టైప్స్ లో కూడా 1-2 టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఛాన్స్ తీసుకోకుండా 19 టైప్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైప్ వైజ్ గా మీకు క్లాసెస్ అనేవి తీసుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following can be the value of k so that the number 217924k is divisible by 600? 217924k is divisible by 600. 6 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2, 3. 2 అన్నది 6 ఫ్యాక్టర్ కాబట్టి లాస్ట్ డిజిట్ అన్నది ఖచ్చితంగా ఈవెన్ నంబర్ అయి ఉండాలి. మనం ఆప్షన్స్ చూస్తే 4 ఈవెన్ నంబరే, 6 ఈవెన్ నంబరే, 0 కూడా, 2 కూడా. సో దీంతో మనం చెక్ చేయలేం, ఎందుకంటే 4 కూడా ఆప్షన్స్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు డిజిటల్ సమ్ వేద్దాం. డిజిటల్ సమ్ ఏం చెప్తుంది? 9 వస్తే స్ట్రైక్ ఆఫ్ చేసాం మనం,
7 2 9 వచ్చింది, స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. 4 5 6 7 7 వచ్చింది ప్లస్ కే. ఈ 7 ప్లస్ కే యొక్క వాల్యూ ఎంత ఉండొచ్చు? 3 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. ఎందుకనంటే డివిజిబుల్ బై 3 కాబట్టి. డివిజిబిలిటీ ఆఫ్ రూల్ ఆఫ్ 3, డిజిటల్ సమ్ 3 ఒకసారి నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, ఒక్కసారి మీరు దాన్ని చూసి ఇక్కడ రండి. 7 ప్లస్ కే అన్నది 3 కానీ 6 కానీ 9 కానీ డివిజిబిలిటీ రూల్ లో ఏదైనా ఒకటి సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు కే ప్లేస్ లో 4 పెట్టాం అనుకోండి. 7 ప్లస్ 4 ఎంత అండి? 11. దీని డిజిటల్ సమ్ 2. సో 4 ఆన్సర్ కాదు. 7 కే ప్లస్ లో 6 పెట్టాం అనుకోండి, 13. మళ్ళీ ఈ రెండింటికి డిజిటల్ సమ్ ఎంత అండి? 4. సో 6 కూడా ఆన్సర్ కాదు. 0 పెట్టాం అనుకోండి, 7 ప్లస్ 0 ఎంత అండి? 7. సో 7 కూడా సాటిస్ఫై, డి 0 కూడా సాటిస్ఫై అవ్వండి. సి 2 ఉంది. 7 ప్లస్ 2 ఎంత అండి? 9. నేనేం చెప్పాను? 3 కానీ 6 కానీ 9 కానీ రావాలన్నా 9 వచ్చింది 2 పెడితే. సో ఆన్సర్ 2. కే అన్నది 2 పెడితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 అని అర్థం. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 అని అర్థం. సో ఈ విధంగా మీరు ఈ సమ్ని ఫట్మని తేల్చేయవచ్చు వితౌట్ ఎనీ బ్యాక్ డ్రాప్. ఇది CGL 2024లో 3లో వచ్చిన క్వశ్చన్. ఇంత సింపుల్ గా క్వశ్చన్ అనేది వస్తుంది. మీకు ఐడియా ఉంటే, ట్రిక్ తెలిసి ఉంటే ఇది 10 seconds. తెలియకపోతే ఇక్కడ 6 తోని డివైడ్ చేయడానికి ట్రై చేసి ఒక 2 నిమిషాలు పోగొట్టుకుంటాను. లీస్ట్ వాల్యూ ఆఫ్ x ఫర్ విచ్ 57x716 is divisible by 9. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏం చెప్తుంది? ఇంత డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏం చెప్పింది? 3 అయినా రావాలి, 6 అయినా రావాలి, 9 అయినా రావాలి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏం చెప్తుంది? డిజిటల్ సమ్ అనేది ఖచ్చితంగా 9 రావాలి. దేనిది? ఈ యొక్క నంబర్ 57x716 తీసుకుంటే 5 7 ఎంత? 12. అంటే 3. 12కి డిజిటల్ సమ్ ఎంత అండి? 1 + 2 3. 7 1 8 6. ఓకే, 3 + 6 ఎంత అండి? 9. అంటే 2 స్ట్రైక్ ఆఫ్ చేసేస్తే ఇది 8 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఏ వాల్యూ పెడితే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 8+1 అన్నది 8+x అన్నది 9 అవుతుంది అని అడిగాడు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు 0 పెట్టిన రాదు, 9 పెట్టిన రాదు, 8 పెట్టిన రాదు. 1 పెడితేనే 8+1 9 వస్తుంది. అప్పుడు ఈ ఎంటైర్ డిజిట్ అన్నది 9 తో డివైడ్ అవుతుంది. ఇది కూడా 10 seconds క్వశ్చన్. ఇది కూడా 2024 ప్రీలో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్, P is a digit such that 6954 P is divisible by 11. Then P is equals to అని అడిగాడు. ఇక్కడ మీకు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఏం చెప్తుంది అన్నది మనం ఆలోచించాలి. 6954 P. ఓకేనండి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ ఆడ్ స్పేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ స్పేసెస్ should be equals to 0 or 11 or 22 multiples of 11. ఓకేనండి. అంటే 6 + 5 ఎంత? 11. 11 + p మైనస్ 9 + 4 ఎంత? 13 ఈక్వల్స్ టు 0 అని ఫస్ట్ కేసు తీసుకుందాం. కేసెస్ తీసుకోవాలి, తప్పదు. 11 ఉంది, 22 ఉంది, ఏదైనా రావచ్చు. 11 + p మైనస్ 13 ఈక్వల్స్ టు 0. p మైనస్ 2 ఈక్వల్స్ టు 0. p ఈక్వల్స్ టు 2. అంటే p అన్నది 2 పెట్టుకోవచ్చు. p ప్లేస్ లో 2 పెడితే ఈ ఎంటైర్ డిజిట్ అన్నది డివిజిబుల్ బై 11 వస్తుంది.
నాకైతే డైరెక్ట్ గా జీరో పెడితే ఆన్సర్ వచ్చింది. ఇన్ కేస్ మీకు రాకపోతే ఎగ్జామినేషన్ లో జీరో పెడితే మీకు ఆన్సర్ రాకపోతే మీరు అప్పుడు జీరో ప్లేస్ లో 11 కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో 11 ప్లస్ పి మైనస్ 13 ఈక్వల్స్ టు 11 అని పెట్టాను అనుకోండి. పి మైనస్ 2 ఈక్వల్స్ టు 11 అని పెట్టాను అనుకోండి. పి ఈక్వల్స్ టు 13. దేశంలో కానీ ఎక్కడ కూడా సింగిల్ డిజిట్ నంబర్ 11 13 అయితే అవ్వదు. ఇది డబల్ డిజిట్ నంబర్ అవుతుంది. పి అన్న ప్లేస్ లో 13 అన్నది పెడితే అది సింగిల్ డిజిట్ ఉండదు, డబల్ డిజిట్ కింద మారిపోతుంది. సో పి ప్లేస్ లో 2 పెడితేనే మనకి ఆన్సర్ అన్నది వస్తుంది. సో మీరందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 11 తీసుకోకూడదు, జీరో తీసుకుంటే ఆన్సర్ వచ్చింది. కొన్ని టైమ్స్ లో మీరు 11 తీసుకున్నప్పుడు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 8 అన్నాడు. నాట్ డివిజిబుల్ బై 8 అని అంటే చెప్పాను, డివిజిబిలిటీ ఆఫ్ రూల్ ఆఫ్ 2 ఏం చెప్తుంది, డిజిట్స్ లో లాస్ట్ డిజిట్ డివిజిబుల్ అవ్వాలి, డివైడ్ అవ్వాలి 2తో అన్నమాట. 4 అయితే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వాలి. 8 అయినప్పటికీ లాస్ట్ 3 డిజిట్స్ మనకి 8తో డివైడ్ అవ్వాలి. ఎందుకంటే పెద్ద పెద్ద నంబర్లు ఉన్నాయి. ఈ 7497 అనేది ఆడ్ నంబర్, ఇది రాదు, ఇది కొట్టేయండి. నెక్స్ట్ 344 8తో డివైడ్ చేయండి. 8 4s 32, 24, 8 3s 24. ఇది డివిజిబుల్ బై 8. ఓకే సారీ, ఇప్పుడు నాట్ డివిజిబుల్ బై 8 అన్నాడా. నాట్ డివిజిబుల్ బై 8 అని అంటే ఇంక మనం ఏం చూడాల్సిన అవసరం లేదు. ఇదే నాట్ డివిజిబుల్ బై 8. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8. ఎలాగనంటే 608 ఉంది, 608 ని 8 డివైడ్ చేయండి. 8 7 56, 48, 8 6 48 అయ్యింది. 544 కూడా 8 డివైడ్ అవుతుంది. 8 8 సో అన్నీ అవుతున్నాయి, ఇది ఒకటే అవ్వట్లేదు. సో దిస్ ఇస్ ది ఆన్సర్. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 4 8 16 అయితే లాస్ట్ 4 డిజిట్స్ అండి. లాస్ట్ 4 డిజిట్స్ తో మనం చెక్ చేస్తే సరిపోతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డివిజిబిలిటీ రూల్ లో వన్ ఆఫ్ ది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 5? 2 and 5 అని అన్నారండి. ఇప్పుడు 2 తో ఏదేది డివైడ్ అవుతాయి, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవ్వదు, కొట్టేయండి. 5 తో ఏం డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవ్వదు, ఇది డివైడ్ అవ్వదు. సో ఇది ఒకటే ఆన్సర్. ఇది కూడా SSC 2024 లో వచ్చిండే క్వశ్చన్ నంబర్ సిస్టమ్. సో నంబర్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ప్రీలో కానీ మెయిన్స్ లో కానీ మీరు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ చూడడానికి 100% ఛాన్స్ ఉంది. సో డివిజిబిలిటీ రూల్ అనేది ఎంత బాగా నేర్చుకునేస్తే, ఎన్ని ఎక్కువ సమ్స్ సాల్వ్ చేయగలిగితే అంత మంచిది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సేమ్ రిమైండర్ క్వశ్చన్స్ when divided by 2 or more numbers. ఇది సెకండ్ టైప్ అండి. ఇది మనం ఎలాగా చూద్దాం, దీని ఫస్ట్ టైం మీరు చూడడం. సో దీని ఎగ్జాంపుల్ తోనే మనం చేస్తాం. బేసిక్ గా ఫైండ్ ది గ్రేటెస్ట్ నంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 108, 128 and 156 gives the same remainder. ఏ నంబర్ తో ఈ మూడింటిని డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుంది అన్ని కేసెస్ లో అని చెప్పేసి మనకి అడిగారు. సో
ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి సాల్వ్ చేయడానికి మనకి 2, 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2, 3 మెథడ్స్ లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళాలి అని అంటే ఎగ్జామినేషన్ లో ఎప్పుడూ కూడా ఫాస్టెస్ట్ మెథడ్ ని మనం ఎప్పుడు చూస్ చేసుకోవాలి. ఫాస్టెస్ట్ మెథడ్ అంటే ఏంటి, ఎలా సాల్వ్ చేసుకోవాలి, అసలు బేసిక్ మెథడ్ ఏంటి, బేసిక్ మెథడ్ లో ఏ ఏ రకంగా మనం సాల్వ్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ మూడిటికి. అంటే 108 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, 124 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, 156 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ షార్టెస్ట్ మెథడ్ ఏం చెప్తుంది, 124 లో నుంచి 108 తీసేయండి, 156 నుంచి 124 తీయండి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, 16 వచ్చింది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 32 వచ్చింది. ఈ రెండిటికి హెచ్సిఎఫ్ ఎంత, 16. సో 16 ఇస్ ది ఆన్సర్. స్ట్రైట్ గా మనం పెట్టేయచ్చు. ఇది దీనికి స్వీటెస్ట్ షార్టెస్ట్ ఎగ్జాంపుల్ సొల్యూషన్. నెక్స్ట్, గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ 156, 181 డివైడెడ్ ద రిమైండర్ ఈ 6 ఇన్ ఈచ్ కేస్ అన్నారు. ఇక్కడ మనకి గ్రేటెస్ట్ నంబర్ అంతా ఈ మూడింటిని డివైడ్ చేస్తే 6 అన్నది రావాలి అని అంటున్నాడు. అర్థమైందండి? 6 అన్నది రావాలి అని అంటే ఇలాంటి కేసెస్ లో 6 ఇన్ రిమైండర్ 6 అన్నది ఈచ్ కేస్ లో రావాలి అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే 156 లో నుంచి 6 తీసేసి 150 రాసుకోవాలి, 181 లో నుంచి 6 తీసేసి 175 రాసుకోవాలి, 331 లో నుంచి 6 తీసేసి 325 రాసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 25. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 50. ఈ రెండింటి హెచ్సిఎఫ్ ఎంత, 25. 25 తో డివైడ్ చేస్తే అన్నిటినీ 6 వస్తుంది. ఇది షార్టెస్ట్ సొల్యూషన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేయొచ్చు. అలాగే వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డిక్రీజ్డ్ బై 7 ఈస్ డివిజిబుల్ బై 15, 24, 28, 32. Least number which one divided by which one decreased by 7. ఈ అన్ని నంబర్స్ లో నుంచి 7 అన్నది రిమూవ్ చేస్తే దేంట్లో నుంచి మనకి వచ్చిండే రిజల్ట్ వీటిలన్నిటితో డివైడ్ అవుతుంది అని అడుగుతున్నాడు. డిక్రీజ్డ్ బై 7 తగ్గిస్తే. ఓకే, ఈ క్వశ్చన్ లో చిన్న హింట్ ఉంది. బేసిక్ గా దీన్ని కూడా సాల్వ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, 15 కి మన ఫ్యాక్టర్స్ రాసుకుంటాం, 1 3 into 5, 24 కి 2 2 2 3, 24 కి 28 కి 2 2 7, 32 కి 2 2 2 2 2. ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. ఫ్యాక్టర్స్ అన్ని కనుక్కొని దాని తర్వాత దీని యొక్క ఎల్సిఎం తీసినప్పుడు మనకి 2లు 1 2 3 1 2 3 4 5 2 పవర్ 5, అలాగే 3 పవర్ 1, అలాగే 5 పవర్ 1, 7 పవర్ 1 వేసి దీనికి
మనం మల్టిప్లై చేసి ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ తో మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 4 30 6 5 7 plus 35 3 3 6 0. ఓకే, ఈ నంబర్ వస్తుంది. ఇది ఇంటూ n టైమ్స్ ప్లస్ 7 వేస్తే ఇక్కడ ఒక నంబర్ వస్తుంది. ఇది దీని ఆన్సర్. మ్యాక్సిమం n3 వేసుకుంటాను అనుకుంటా. ఇది ఆన్సర్. ఇలా చేయాలి. కాకపోతే దీంట్లో మీకు చాలా సింపుల్ లాజిక్ అనేది దాగుంది. ఎక్కడ దాగుంది అని అంటే ఈ 28 అన్న నంబర్లో దాగుంది. 28కి ఫ్యాక్టర్స్ 7 4 అన్న నంబర్ కి రూల్ ఏం చెప్తుంది? డివిజిబిలిటీ రూల్. 4 అన్న నంబర్ కి లాస్ట్ 3 డిజిట్స్ మైనస్ ఫస్ట్ డిజిట్. ఎన్ని డిజిట్స్? ఫస్ట్ 3 డిజిట్స్ చేస్తే ఆ రిజల్ట్ వచ్చిన నంబరు షుడ్ బి డివిజిబుల్ బై 7 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 7 అన్నది రిమైండర్ రావాలి. యాక్చువల్గా దీని క్వశ్చన్ యొక్క అంతరార్థం అదే. ఇప్పుడు దీంట్లో నుంచి 7 అనే రిమైండర్ రావాలి అంటే 1009 ఆ నంబర్ అన్నది ఖచ్చితంగా మల్టిపుల్ అయి ఉండాలి. అప్పుడే కదా మనకి అవుతుంది. ఇప్పుడు 090 అన్నది లాస్ట్ 3 డిజిట్స్, 010 అన్నది ఫస్ట్ 3 డిజిట్స్. దీన్ని ఇలా బ్రేక్ చేసాం అనుకోండి, 90 మైనస్ 10 80. ఇది 7 తో డివిజిబుల్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. అలాగే 60 మైనస్ 10 50. ఇది కూడా కాదు. అలాగే 70 మైనస్ 10 60. ఇది కూడా కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ 80 మైనస్ 10 70. 70 ఈజ్ డివిజిబుల్ బై 7. సో ఆ లెక్కన మీరు దీన్ని డైరెక్ట్ గా మార్క్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంత ఎల్సిఎం తీసి వచ్చిన నంబర్ ఇంటూ ఎన్ ఏ నంబర్ దగ్గరకు ఉందో క్లోజ్ గా ఐడెంటిఫై చేసి ఇంటూ 3 చేసి దానికి మళ్ళీ ప్లస్ 7 చేసి అంత అవసరం లేదు. 7 డివిజిబిలిటీ రూల్, ఈ 28 నుంచి 7 డివిజిబిలిటీ రూల్ తీసి దాని నుంచి మీరు డైరెక్ట్ గా స్ట్రైట్ అవే ఆన్సర్ అనేది కనిపించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది గ్రేటెస్ట్ 3-digit number which when divided by 3, 4, 5 and 8 leaves remainder 2 in each case. 2 అన్నది రిమైండర్ అనేది రావాలి అని అంటున్నారు. ఫైండ్ ది గ్రేటెస్ట్ 3-digit నంబర్. గ్రేటెస్ట్ 3-digit నంబర్ ఎంత? 999. 122 దగ్గరలో లేదు, 482 కూడా దగ్గరలో లేదు. సో ఆన్సర్ అనేది ఈ రెండిట్లోనే ఉంది. సో మీరు 50% ఎలిమినేట్ చేసేస్తారు కామన్ సెన్స్ తో. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 3కి 4కి 5కి 8కి ఏదైతే నంబర్ ఉందో దీంతో ప్రతి ఒక్క దాంతో డివైడ్ చేస్తే వర్స్ట్ కేస్ సినారియోలో 2 రిమైండర్ రావాలి అని అడిగాడు. సో యాజ్ యూజువల్ గా దీంట్లో నుంచి మనం ఏమైనా చేయగలము అని అంటే 5 అన్న దానికి నుంచి మీరు ఒక సొల్యూషన్ తీసుకోవచ్చు. ఏంటి సొల్యూషన్? 5 డివిజిబుల్ అవ్వాలంటే దేంతోనన్నా లాస్ట్ నెంబర్ 0 ఉండాలి, 5 అన్నా ఉండాలి. సో మనకి రిమైండర్ 2 రావాలంటే 0కి +2 చేస్తే లాస్ట్ డిజిట్ 2 అన్న ఉండాలి, ప్లస్ 5కి 2 డిజిట్ చేస్తే లాస్ట్ డిజిట్ 7 అన్న ఉండాలి. సో ఈ రెండిట్లో కూడా 958కి ఆ ఛాన్స్ లేదు. 962కే లాస్ట్ డిజిట్ 2 ఉంది. సో మనం ఈ ఎల్సిఎం దీని బేసిక్ గా అయితే దీనికి 3, 4, 5, 8కి ఎల్సిఎం తీసి
3 1 4 5 8 4 1 5 2 5 2 5 2 10 4 3 4 12 120 120 మల్టిపుల్ ఏదో చూసి అప్రాక్సిమేట్గా 8 టైమ్స్ 9 టైమ్స్ 8 టైమ్స్ దీనికి +2 చేయాలి 962. ఇది యాక్చువల్గా ప్రాసెస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి. కాకపోతే కామన్ సెన్స్ అనేది చిన్నది వాడితే 5 అన్న నంబర్ ఉంది కాబట్టి సో దానికి +2 చేసుకొని ఏదైతే నంబర్ ఉందో దాన్ని యూనిట్ డిజిట్ కింద 5కి +2 చేసుకొని దాని యూనిట్ డిజిట్ దాంతో కంపేర్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది స్ట్రైట్ అవే వచ్చేస్తుంది. సో అన్ని క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ మీకు అడిగే క్వశ్చన్స్ ప్రతి దానికి ఒక లాజిక్ అనేది ఉంటుంది. లాజిక్ తోనే క్వశ్చన్ తయారు చేస్తారు. ప్రతి క్వశ్చన్ ని 10 seconds లోనే కంప్లీట్ చేయొచ్చు, 2 minutes కూడా కంప్లీట్ చేయొచ్చు. మనం లాజిక్ అన్నది నేర్చుకొని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసి మనం వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఏదైతే మన లాజిక్ ఫాలో అవుతున్నామో దాని నుంచి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇలాంటివి ఎగ్జామినేషన్ హాల్లో స్ట్రైక్ అవుతాయి. ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది 1 hour ఉంటుంది. 1 hour 15 minutes ఇస్తే అందరూ క్వాలిఫై అయిపోతారు. 100కి 90+ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది, టైం ప్రెషర్. ఒకవైపు టైం చూసుకోవాలి, ఒకవైపు సొల్యూషన్ చూసుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ ని మీరు హ్యాండిల్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువ చేయాలి. అంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లార్జెస్ట్ 5-digit number when divided by 7, 9 and 11 leaves the same remainder as 3 in each case. మళ్ళీ ఇక్కడ మనకి ఒక చిన్నది ఇచ్చాడు. ఏంటి లార్జెస్ట్ 5-digit నంబర్? లార్జెస్ట్ 5-digit నంబర్ అంటే ఏంటి? 5-digit నంబర్ లార్జెస్ట్ 999999. లార్జెస్ట్ 5-digit నంబర్ అనేది ఇదే. డివైడెడ్ బై 7, 9 and 11 leaves the remainder 3 in each case. రిమైండర్ అన్నది 3 ఈచ్ కేసులో ఉండాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కేసుల నుంచి మనం వెళ్దాం. ఇప్పుడు 7 అవ్వాలి, 9 అవ్వాలి, 11 అవ్వాలి అని అంటే మీరు మళ్ళీ 7కి 9కి 11కి మూడింటికి కట్టి తీయాలి కలిసి. అలా కాకుండా ఏదైతే ఉందో ఫస్ట్ చూద్దాం. ఏదన్నా ఒక నంబర్ 9తో డివైడ్ అవ్వాలనుకోండి, డిజిటల్ సమ్ ఏం చెప్పాను, 9 రావాలని చెప్పాను. ఇప్పుడు 9కి డిజిటల్ సమ్కి 3 అనేది రిమైండర్ రావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ అంటే కాన్సెప్ట్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 అన్నది ఒక నంబర్ అనుకోండి. ఎలాగా? 12 అన్నది 9+3 కింద మనం రాసుకోవచ్చు. దీన్ని 9తో డివైడ్ చేసాం అనుకోండి, 9 1 9 వస్తుంది, రిమైండర్ 3 వస్తుంది. అంటే 12 అన్న ఒక నంబర్ 9తో ఎగ్జాక్ట్ డివైడ్ 9+3 అన్న దాంట్లో 9తో 9 పోతుంది కానీ 3 పోదు. అంటే ఏదైతే మన నంబర్ ఉందో ఇక్కడ దానికి +3 చేస్తే అంటే డిజిటల్ సమ్ 9 +3 చేస్తే డిజిటల్ సమ్ 2 రావాలి. సారీ 3 రావాలి. 9+3 ఎలా సార్? ఏంటి సార్ ఇది కన్ఫ్యూజింగ్ ఉంది? కన్ఫ్యూజన్ ఏం కాదండి, సింపుల్ లాజిక్. డివైడెడ్ బై 9 అని అంటే డిజిటల్ సమ్ 9 రావాలి. అది ఫస్ట్ పాయింట్. మీరు స్టెప్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్లస్ స్టెప్ నెంబర్ 2 ఏంటి అని అంటే రిమైండర్ 3 రావాలి. రిమైండర్ 3 రావాలని అంటే డిజిటల్ సమ్ 9తో పాటు 3 అన్న నంబర్ మిగిలిపోతుందని అర్థం.
ఈ రెండింటిని మళ్ళీ యాడ్ చేస్తే డిజిటల్ సమ్ 3a రావాలి. సో మనం ఫస్ట్ ఆ విధంగా అప్రోచ్ అవుదాం. ఎలాగ? ఫర్ ఎగ్జాంపుల్ 9 పోయింది, 5 + 4 9 పోయింది, దీని డిజిటల్ సమ్ 8. 9 8 to 16, 16 అంటే 7, 7 + 5 12 అంటే 3, 9 వచ్చింది. 9 7 to 9 6 వచ్చింది. ఓకే, 9 9 9 7 + 5 12 అంటే 3 వచ్చింది. డిజిటల్ సమ్ 3 అయినా రావాలన్నాను, ఇక్కడ డిజిటల్ సమ్ 3 వచ్చింది. సో ఇదే ఆన్సర్ 100%. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఏ విధంగా చెక్ చేసుకుంటారో కూడా చెప్తాను. 11 తో డివైడ్ అవ్వాలంటే 795 - 99. 10 లో నుంచి 9 తీస్తే 6, 18 లో నుంచి 9 తీస్తే 9, 696. 11 తో డివైడ్ అవుతుందా? 7 తో డివైడ్ అయినా అదే. ఓకే, సో 7 తో డివైడ్ అయినా 795 - 99. తో మనం డివైడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? 11 6 66, 36 వచ్చింది. 11 33, 3 వచ్చింది. అంటే రిమైండర్ 3 అనేది సాటిస్ఫై అవుతుంది. అదే 11 కి 7 కి కూడా ఒకటే డివిజిబిలిటీ రూల్ అప్లై అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7 డివైడ్ బై 696 చూస్తే ఇక్కడ కూడా మనకి రిమైండర్ 3 వస్తుంది 7 తో డివైడ్ చేసినా కూడా. ఇంకా మనం 9 తో డివైడ్ చేసినా కూడా ఆల్మోస్ట్ అదే వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేయండి తర్వాత, వీడియో అయిపోయిన తర్వాత, లేకపోతే వీడియో పాజ్ చేసుకుని చెక్ చేయండి, అక్కడ కూడా సేమ్ ఇదే రిపీట్. సో మనం ఎయిదర్ ఎల్సిఎం కట్టి దాని యొక్క వాల్యూ సమ్ ఎక్స్ వస్తే xn+3 కింద మనం భావించి ప్రతి నెంబర్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే డిజిటల్ సమ్ యూస్ చేసి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9, డిజిటల్ సమ్ అనేది 9 రావాలి, ప్లస్ రిమైండర్ 3 మిగులుతుంది కాబట్టి +3 వేసుకుంటాం. 9 + 3 12 వస్తుంది. 1 + 2 3 వస్తుంది. సో ఏ నంబర్కి అయితే డిజిటల్ సమ్ 3 వస్తుందో స్ట్రైట్ అవే అదే మా ఆన్సర్. ఇప్పుడు ఇన్ కేసు ఇక్కడ 5 వచ్చింది అనుకోండి, డిజిటల్ సమ్ 9 తో డివిజిబుల్ అయ్యి ఒకవేళ అది రిమైండర్ 5 వచ్చింది అనుకోండి, 9 + 5 14, 1 + 4 5. ఎక్కడైతే 5 వస్తుందో డిజిటల్ సమ్ అదే ఆన్సర్. మీరు కావాలంటే ఒక నంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సే డిజిటల్ సమ్ 32 తీసుకోండి. 32ని 9 తో డివైడ్ చేస్తే 9 3 27, రిమైండర్ 5 వస్తుంది. 32 యొక్క డిజిటల్ సమ్ కూడా 5. సో ఈ రకంగా మీరు చెక్ చేసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ సమ్స్, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్ డివిజిబుల్. వెయిట్ చేయకుండా ఆన్సర్లోకి వెళ్ళిపోతాం. క్వశ్చన్స్ లో what is the sum of the digits of the largest 5-digit number which is divisible by 5, 35, 39, 65? ఇక్కడ మనకి ఏం అడిగాడు?
sum of the digits of the largest 5-digit number which is divisible by 5, 35, 39, 65. ఇక్కడ మనం దొరికేస్తాం. ఇక్కడ ఈడు మనకి నంబర్ ఏదని కనుక్కోమని లేదు, ఏంటి అని కనుక్కోమని లేదు, ఎలాగా అని కనుక్కోమని లేదు. ఇక్కడ మనకి ఏం చెప్పాడనంటే ఆ నంబర్ యొక్క డిజిట్స్ యొక్క సమ్ కనుక్కోమన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలంటే ఎలాగా? లార్జెస్ట్ 5-digit నంబర్ 99999 divisible by 5, 35, 39, 65. 5, 35, 39, 65. For example, 5, 35, 39, 65 వేసాం అనుకోండి. 5 1s, 7s, 13s, 65. ఓకే, ఇది కూడా 13 అవుతుంది. 7, 13. 7. Okay, 7 always. ఓకే, 13. ఇప్పుడు మనకి దీని యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కోవాలంటే మనకి ఓకే, సారీ, 5, 35, 39, 65. 5, 7, 3, 13. 5 into 7 into 3 into 13. Okay, 7 5 so 35, 13, 39. Okay, multiply చేయాలి. 39 5s, 39 5s అంతండి. 39 5s 19, 195. 39 3s అంత 1365. 1365 is the LCM. ఇప్పుడు 1365 LCM తీసుకొని మనం దీన్ని డివైడ్ చేయాలి. ఓకే, 1365 తో డివైడ్ చేస్తే ఫస్ట్ 6 6 6 1s, 6 is 18, 7 1s, 7 3 20. ఓకే, 7 7 తో పోతే 7 5s 35, 7 6 42, 45, 81. ఓకే, sounds 18, 9. $354 మిగిలిపోతుంది. సో ఏదైతే 99999 అన్న లాస్ట్ 5-digit నెంబర్ దాంట్లో నుంచి 354 డివైడ్ మైనస్ చేస్తే మనకి ఏదైతే నంబర్ వస్తుందో అది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5, 35, 39, 65 అని అర్థం. ఇప్పుడు దీని యొక్క డిజిట్స్ యొక్క సమ్ అడిగాడు. 9 + 9 18 + 6 + 4 10 + 5 15 18 + 33. ఆప్షన్ నెంబర్ 1. సో ఈ సిచ్యువేషన్ లో
మనం డిజిటల్ సమ్ము అప్లై చేయలేము, లేకపోతే డివిజిబిలిటీ రూల్ అప్లై చేయలేము. ఎందుకంటే ఇక్కడ అడిగింది ఆ రెండు కూడా కాదు, అడిగింది డిజిట్స్ యొక్క సమ్. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కొంచెం అన్ని క్వశ్చన్స్ ట్రిక్ తో సాల్వ్ అవ్వకపోయినా ఒకటి రెండు క్వశ్చన్స్ ఇలాంటివి ఇస్తారు. ఇది నేను మనకు టెస్ట్ చేస్తుంది, ఆల్మోస్ట్ 1 minute టైం తీసుకుంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువ సాల్వ్ చేసినప్పటికీ ఇది 40 seconds మీరు గురించగలరు. సో కొన్ని సమ్స్ మీరు 10-20 seconds లో కంప్లీట్ చేసినా, ఇలాంటి సమ్స్ 40 seconds లో కంప్లీట్ చేసిన మీ యొక్క టైం మేనేజ్మెంట్ బాగుంటుంది. సో సెలక్షన్ కి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is the smallest number that is perfect square and is divisible by each of the numbers 6, 8 and 15? ఫస్ట్ 6, 8, 15 కి మనం ఏం చేయాలి? 6, 8, 15, 6, 8, 15, 2, 3, 4, 15, 4 వేస్తే 3, 15, 3 వేస్తే 5, 5 was 20, 3 to 6, 6 20 is 120. 120 అన్నది దీని యొక్క ఎల్సిఎం. ఈ 120 టేబుల్లో ఏమొస్తుంది అని అడిగాడు. 120 టేబుల్లో ఏమొస్తుంది, అది వీటితో డివైడ్ అవుద్ది 6, 8, 15 తో. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా అడిగాడు. ఈ 4 పర్ఫెక్ట్ స్క్వేర్లే. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. కాకపోతే 120 టేబుల్లో 121 రాదు, 225 రాదు, 576 కూడా రాదు, 3600 మాత్రమే వస్తుంది. సో స్ట్రైట్ అవే మీరు పెట్టేసి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఫైండ్ ది గ్రేటెస్ట్ 5-digit నెంబర్ విచ్ ఇస్ divisible by 11, 33, 99, 121. అంటే 11 తో ఏం డివైడ్ అవుతుందో చెక్ చేసుకోండి. దీంట్లోని ఈ అన్నిటికీ ఎల్సిఎం తీసి మీరు మళ్ళీ చెక్ చేయాలి. యాక్చువల్ అయితే ప్రాసెస్ అయితే ఈ క్వశ్చన్ అయితే 11 కి 33 కి 99 కి 121 కి ఎల్సిఎం తీసి మీరు చెక్ చేసుకోవాలి. కానీ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఏం చెప్తుంది? లాస్ట్ 3 digits లో నుంచి ఫస్ట్ 2 digits, అదే ఫస్ట్ 3 digits డివైడ్ చేయమంటుంది. 990 లో నుంచి 99 మైనస్ చేస్తే 1, 9, 891. If it is divisible by 11, that is the answer. 88. వచ్చింది డైరెక్ట్ గా, ఇదేనండి ఆన్సర్. ఇంకా మళ్ళీ మిగతా ఇంకేమైనా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 099 అంటే 99, 99 లో నుంచి 90 తీస్తే 9 వస్తుంది. ఇది 11 టేబుల్ వస్తుంది అంటే 9 రాదు, ఇది ఆన్సర్ కాదు. 99 లో నుంచి 99 తీసేస్తే కూడా 0 వచ్చింది. సో డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? 0 అన్న అవ్వచ్చు అన్నది. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రాబిలిటీ. అలాగే 909 లో నుంచి 90 తీసేయండి. 9 లో నుంచి 0 తీస్తే 9. దీన్ని 7తో డివైడ్ చేస్తే 7 77, 49. సో ఇది కూడా అవ్వదు. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ దగ్గర మనం ఆల్మోస్ట్ స్టంబల్ అవుతాం. ఏంటి అని అంటే ఫస్ట్ది ఆప్షన్ బి, లేదనంటే ఆప్షన్ సి. ఆప్షన్ బి మరొకసారి చెక్ చేద్దాం. 990. సో ఇది 11 తో 2 డివైడ్ అవుతున్నాయి అంటే మన యొక్క ఏదైతే అజంప్షన్ ఉందో అది ఎక్కడో తప్పు చేసాం. తప్పు కాదు, 2 11 తో డివైడ్ అవుతుంది. సో 11 తో డివైడ్ అవుతున్నాయి, దాంతో పాటు 9 తో కూడా డివైడ్ అవుతాయి, ఎందుకంటే 9 టేబుల్ ఉంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్సే ఈ రెండిట్లో నుంచి మనకి ఈ సిచ్యువేషన్ లో ఒక చిన్న దాంట్లో వచ్చి పడ్డాం. ఈ రెండు కూడా ఆన్సర్లు అయ్యడానికి 100% ఛాన్స్ ఉంది. ఇలాంటి టైంలో మనం ఏం చెయ్యాలి? ఇలాంటి టైంలో మనం చేయగలిగింది ఏం లేదండి. 11కి 33కి 99కి 121కి ఎల్సిఎం తీస్తే 11 21 నైన్స్ 1089 1089కి మనం ఎంత మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ రావచ్చు దగ్గర దగ్గర అనేది మనం చూసుకోవాలి ఫస్ట్. సో నాకు తెలిసినంత వరకు మనం చెక్ చేయాల్సింది అన్నీ కూడా 9999 లేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అన్నారు కాబట్టి 99999 తో చెక్ చేస్తే బెటర్. 1089 ఫస్ట్ 900 ఓకే 9 తో స్టార్ట్ చేద్దాం. 9 తో స్టార్ట్ చేస్తే 1 0 8 9 చేస్తే 1989 వేసుకున్నాం. 1989 అంటే 1089 00 900. ఓకే 900 అనేది రిమైండర్ వచ్చింది కాబట్టి 99999 లో నుంచి 900 తీసేయాలి. అప్పుడు 99099 వస్తుంది. అప్పుడు ఇది ఆన్సర్ 100%. ఇది కూడా తప్పైపోతుంది. సో ఇలాంటి క్లాసెస్ వచ్చినప్పుడు మీరు ఎల్సిఎం మెథడ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది ప్రతిసారి. ట్రిక్ అనేది మీకు మోస్ట్లీ 99% ఆఫ్ ద టైం మీకు హెల్ప్ అవుతున్నప్పటికీ ఎగ్జామ్ మీద అప్పుడప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా రెండు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, which of the following is the smallest 5-digit number that is exactly divisible by 526? Exactly divisible by 526. 526 smallest 5-digit number అని అన్నాడు. smallest 5-digit number exactly divisible by 526 అని అన్నాడు. ఇప్పుడు 526 కి వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఈ 526 ఏంటో ఇదేంటో ఏంటో అనుకుంటూ ఉంటారు. 526 దగ్గరికి మనం వద్దాం. 526 డీకోడ్ చేద్దాం. లేదంటే 526 డీకోడ్ చేయడం అవ్వలేక పరిస్థితుల్లో మనం డైరెక్ట్ గా స్మాలెస్ట్ 5-digit నంబర్ ఏంటి 100000 స్మాలెస్ట్ 5-digit నంబర్. దీన్ని మనం ఒకవేళ 526 తో డివైడ్ చేసాం అనుకోండి, జస్ట్ ఇన్ కేస్ 5 1s 526 526 అయితే 4740 19s 19s వేసుకుంటే 6 9 54 5 9 18 6 మిగిలిందా? ఎగ్జాక్ట్లీ 6 మిగిలింది. సో 19 అయితే 10,000 కన్నా తక్కువ వస్తుంది. 20 వేసుకున్నాం అనుకోండి 526 10520 10520 ఎక్కడ చూసి మనం టిక్ పెట్టేసి ఇంటికి వచ్చేయండి, జాబ్ తెలుసుకోండి. సో కాన్సెప్ట్ అదే అండి. బేసిక్ ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే స్మాలెస్ట్ 5-digit నెంబర్ తీసుకున్నాం, దాంతో డివైడ్ చేసాం, ఒక నంబర్ వచ్చింది రిమైండర్. సో రిమైండర్ ని బేస్ చేసుకొని రిమైండర్ అన్నది 19 అంటే మనకి 10,000 కూడా తక్కువ వస్తుంది. అది 4-digit నెంబర్ అవుతుంది కాబట్టి మనకి 5-digit స్మాలెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి ఇంటూ 20 చేసాం ఇక్కడ. అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, which of the following is the largest 5-digit number divisible by 47? divisible by 47 అన్నారు. దీనికి కూడా సేమ్ 47 అనే దానికి ఇది నాకు తెలిసి ప్రైమ్ నెంబర్ అయి ఉంటుంది.
9999 అనేది లార్జెస్ట్ 5 డిజిట్ నంబర్. ఇది కాదు, ఖచ్చితంగా ఇది స్మాలెస్ట్ 5 డిజిట్ నంబరు. 47 కి ఇది కూడా సాటిస్ఫై అవ్వదు. ఎందుకనంటే ఇది 1000 ఉంది ఆల్మోస్ట్ లార్జెస్ట్ 5 డిజిట్ నంబర్ కి. 47 అన్నది ఒక 10 20 వచ్చేస్తుంది దీంట్లో. సో మోస్ట్ ప్రాబబుల్ ఈ రెండిట్లోనే ఒక ఆన్సర్ ఉంది. ఈ రెండిట్లో ఒక ఆన్సర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? లార్జెస్ట్ 5 డిజిట్ నంబర్ అంటే ఆల్మోస్ట్ అదే ఆప్షన్లు ఇచ్చాడు. సో ఇది ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయిపోయింది అనుకోండి. 9 94 59 1 47 129 2 94 8 ట్రై చేద్దాం. 32 ప్లస్ 37 అవుతుంది. ఓకే, 7 ట్రై చేద్దాం. 49 4 7 28 32 03 30. సో 99999 కి 30 మైనస్ చేస్తే 999969 వస్తుంది. ఇదే మీ ఆన్సర్. స్ట్రైట్ అవే కొట్టేసి జాబ్ చేసుకుని ఇంటికి వచ్చి. టైప్ 4 యాడ్ ఆర్ సబ్స్ట్రాక్ట్. ఈ క్వశ్చన్స్ లో మీకు ఏం అడుగుతారంటే ఏ నంబర్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్ డివిజిబుల్, లేకపోతే ఏ నంబరు యాడ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఈ నంబర్ తో డివైడ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇలాంటి వాటిల్లో అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏమి అడిగాడు అని అంటే లీస్ట్ నంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు 3627 సో దట్ ది సమ్ ఇస్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ బై 4 5 6 అండ్ 8 అని అన్నాడు. ఇప్పుడు 3627 4 తోని 5 తోని 6 తోని 8 తోని డివైడ్ అవ్వాలి. 5 తో డివైడ్ చేయాలంటే లాస్ట్ డిజిట్ 0 అన్న ఉండాలి, 5 అన్న ఉండాలి. ఇది 0 అవ్వాలంటే 3 యాడ్ చేయాలి, 5 అవ్వాలంటే 8 యాడ్ చేయాలి. సో ఆప్షన్స్ అన్నిట్లో నాకు ఒక దాంట్లోనే 3 కనిపిస్తుంది. అందుకే నేను స్ట్రైట్ అవే కొట్టేసాను. ఎందుకంటే 9 తో 9 ఇప్పుడు యూనిట్ డిజిట్ 3627 తో 39 యాడ్ చేశాను అనుకోండి 6 వస్తుంది. ఇది డివిజిబుల్ బై 5 కాదు, అయితే 0 అని ఉండాలి, 5 అని ఉండాలి. సో ఈ రకంగా కొన్ని సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి. సింపుల్ గా ఉంది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. స్మాలెస్ట్ నంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు ద స్మాలెస్ట్ నంబర్ డివిజిబుల్ బై 6 9 and 15 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్. 6 కి 9 కి 15 కి ఎల్సిఎం తీయాలి. 5 2 10 3 3 9 90. ఇది స్మాలెస్ట్ నంబర్ విచ్ విల్ బి డివిజిబుల్ బై 6 9 and 15. దీనికి ఏ నంబర్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుద్ది అన్నాడు. దీని దగ్గరలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంది అంటే 100 ఉంది, లేదా 10 స్క్వేర్ కాబట్టి దీనికి 10 యాడ్ చేస్తే ఇది 100 అవుతుంది. సో ఇక్కడ 10 ఉంది కాబట్టి కొట్టేసి ఇంటికి వెళ్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ దట్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ సో దట్ ఇట్ బికమ్స్ డివిజిబుల్ బై 8 అన్నాడు. 8 రూల్ ఏం చెప్తుంది? లాస్ట్ 3 నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 8 అని ఉంటుంది. అంటే 326 అన్నది షుడ్ బి డివిజిబుల్ బై 8. సో 6 రిమైండర్ వస్తుంది కాబట్టి 6 కొట్టేయడమే. లాస్ట్ 3 డిజిట్స్ అంటే 326 ని 8 తో డివైడ్ చేయండి. 8 40 320 వచ్చింది, 6 మిగిలిపోయింది. ఈ 6 అన్నదాన్ని డివైడ్ చేసేస్తాను, సబ్స్ట్రాక్ట్ చేసేస్తే ఏదైతే నంబర్ ఉందో దట్ ఈస్ ఈజీలీ డివిజిబుల్ బై 8 అని అర్థం. 16 అడిగాడు అనుకో, అక్కడ 8 బదులు 9326 తీసుకుంటాం. 4 అడిగాడు అనుకో 26 తీసుకుంటాం. సో కీప్ ఇట్ ఇన్ మైండ్ అన్నమాట, ఏం అడిగాడు అన్న దాన్ని బట్టి మీ యొక్క అప్రోచ్ మారుతుంది.
Find the smallest number to be added to 999 so that 99 divides the sum exactly అని అన్నాడు. ఏ నంబర్ యాడ్ చేస్తే దీనికి 99 అన్నది సమ్ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది అని అడిగాడు. మంచి క్వశ్చన్ అడిగాడు. 99 అని అంటే 9 అండ్ 11. ఓకే, 9 అండ్ 11 అని అర్థం. ఇప్పుడు మనకి ఏం చెప్తుంది 9 డివిజన్ రూల్? డిజిటల్ సమ్ 9 రావడం ఉంది. 999 కి 9 డిజిటల్ సమ్. దీనికి 9 ఇది 0 అంటే 9 అంటే 9. సో ఎన్ని 9 లో ఉన్నాయి. సో 9 అన్నిటికీ సాటిస్ఫై అయిపోతుంది. చూసారా అలాగే ఇస్తాడు అప్పుడప్పుడు. 2024 లో ఇచ్చి క్వశ్చన్. ఇప్పుడు 11కి వద్దాం. 11కి ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ ఆడ్ మైనస్ ఈవెన్ షుడ్ బి ఈక్వల్స్ టు 0 ఆర్ 11 అంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ 999 సమ్ ఆఫ్ ఆడ్ అంటే 9 ప్లస్ 9 మైనస్ ఈవెన్ అంటే 9 ఎంత వచ్చింది? 9 వచ్చింది. సో ఇక్కడ ఏమైంది? దీనికి మనం ఏం యాడ్ చేయాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 అయితే లేదు, 0 యాడ్ చేస్తే డివిజిబుల్ కాదు. 9 తో స్టార్ట్ చేద్దాం, చిన్న నంబర్ కాబట్టి. 999 కి 9 యాడ్ చేస్తే 9 యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ఈవెన్ ఆడ్ 9 అన్నది కూడా 1 మైనస్ 8 మైనస్ 7 వస్తుంది, అంటే 2 డిజిటల్ సమ్ వస్తుంది. సో 9 కూడా కాదు. నెక్స్ట్ 99 చేద్దాం. 999 99 1098. సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ మైనస్ ఆడ్ నంబర్స్ 10 మైనస్ 8 2. ఇది కూడా కాదు. సారీ, ఇది కూడా కాదు. ఇప్పుడు 90తో చేద్దాం. 999 90 1089 9 9 1 ప్లస్ 8 మైనస్ 0 ప్లస్ 9 9 9 మైనస్ 9 ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో 90 అన్నది యాడ్ చేస్తే ఏదైతే 999 ఉందో అది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 99. ఎందుకంటే 9తో అన్ని సాటిస్ఫై అయిపోయాయి కాబట్టి. సో బాగా గుర్తుపెట్టుకోండి, 11 దగ్గరకు వచ్చినప్పటికి ఆడ్ స్పేసెస్ మైనస్ ఈవెన్ స్పేసెస్ ఇదర్ ఈక్వల్ టు 0 రావాలి, లేదంటే 11 రావాలి, లేదంటే 22 రావాలి, అలా 33 44 55 అలా వెళ్ళొచ్చు. కానీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 ఆర్ 11 లోనే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A 6-digit number is divisible by 33 if 54 is added to the number. Then the new number formed will also be divided by 6-digit number అంటూ ఒకటి ఉందండి, divisible by 33 అంటున్నాడు. ఈ 54 is added to the number అని అడిగాడండి. ఓకే, then the new number will also be divisible by అని అడిగాడండి. 6-digit number అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ divisible by 33 అంటే 3300000. ఇది 6-digit number. ఎందుకంటే ఇది 33తో పోతుంది, ఖచ్చితంగా 6 digits కూడా ఉంది. దీనికి 54 యాడ్ చేస్తే ఏమవుతుంది? 330054 వస్తుంది. ఇప్పుడు ఈ నంబర్ అన్నది వీడు ఏం అడుగుతున్నాడు? దేంతో డివిజిబుల్ అని అడిగాడు. విల్ ఆల్సో బి డివిజిబుల్ బై అని అడిగాడు. ఈ నంబర్ ఖచ్చితంగా ఏమవుతుంది మనం చెప్పలేం,
ఎందుకంటే ఇక్కడ అన్ని జీరోస్ తీసుకున్నాను. సో 2 తో డివైడ్ అవుతుందా? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. ఓకే, 33తో డివిజిబుల్ అంటే ఖచ్చితంగా అది 3తో డివిజిబుల్ అయి ఉంటుంది, 11తో డివిజిబుల్ అయి ఉంటుంది. ఓకే, 54తో డివిజిబుల్ అయిందని అంటే దీని డిజిటల్ సమ్ అంతా 9 అంటే 3తో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. ఆ లెక్కన మనం చూసుకుంటే ఈ రెండిట్లోని కూడా 3 అన్నది కామన్ ఉంది. అప్పుడు the new number will be definitely divisible by 3. 2 అన్నది ఎందుకు కాదో నేను చెప్తాను. 5 అనేది ఎందుకు కాదో మీ అందరికి తెలుసు. 7 అన్నది కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నంబర్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 333 అని అన్నారు. సో అది 6 డిజిట్ నంబర్ అని అనుకున్నాడు. సో 6 డిజిట్ నంబర్ అన్నది 33తో డివైడ్ అయ్యే నంబరు ఒక నంబర్, ఎనీ నంబర్ నేను 330000 తీసుకున్నాను. మీరు కూడా ఎగ్జామినేషన్ లో ఇదే తీసుకుంటారు, 330000 తీసుకుంటారు. కానీ మీకు అక్కడ తెలియంది ఏంటంటే 330000 అన్నది 30, అది ఏదైతే 3,30,000 అన్న నంబరు అది ఒకటే 6 డిజిట్ నంబర్ కాదు, అలాంటి బోర్డు నంబర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 330033 తీసుకుంటాం. ఇది కూడా 33తోనే డివిజిబుల్ అవుతుంది, అంతేనా? దీనికి ఇప్పుడు 54 యాడ్ చేసి చూడండి. 330087 అనేది లాస్ట్ డిజిట్ ఆడ్, ఇది 2తో డివిజిబుల్ చెప్పండి? అన్ని వేళలా కాదు, అన్ని వేళలా మనకి 2తో డివిజిబుల్ అయ్యే నంబరు రాదు. పోనీ 3తో డివిజిబుల్ 3 3 6, 8 + 5 15, 6 6 + 6 12, డిజిటల్ సమ్ 3 డివిజిబులే. ఇప్పుడు ఇక్కడ 3 + 3 6, 5 + 4 9, 9 + 6 15, 6 డివిజిబులే. 3 వచ్చినా 6 వచ్చినా 9 వచ్చినా డిజిటల్ సమ్ అది 3తో డివిజిబులే. సో అన్ని వేళలా అది 3తో డివిజిబుల్ అవుతుంది, కానీ మిగతా ఏ నంబర్తో కూడా డివిజిబుల్ కాదు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి సింపుల్ గా డివిజిబుల్ బై 33 అంటే 3,30,000 తీసుకొని 54 యాడ్ చేస్తే లాస్ట్ 54 వచ్చింది కదా, ఇది ఈవెన్ నంబర్ కదా, సో డివిజిబుల్ బై 2 పెట్టేసి వచ్చేస్తాను. మీ లైఫ్ లో చేసే అతి పెద్ద తప్పు అదే. నెక్స్ట్ ఒక సంవత్సరం వేస్ట్ చేసే తప్పు కూడా అదే. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించి రైట్ చాయిస్ తీసుకోండి. ఈ రోజుకి లాస్ట్ టైప్ అండి, నంబర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. ఏంటిది అని అందరికీ తెలిసింది. ఏదైతే ఒక నంబర్ ఉందో దాన్ని మనం ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక నంబర్ని మనం డివైడ్ చేస్తే ఒక డివిజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఉంది, దాన్ని డివైజర్ అంటే ఇది, కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఉంటుంది, లాస్ట్ లో పోతే ఇక్కడ రిమైండర్ ఉంటుంది. ఈ నంబర్ రావాలంటే నంబర్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ చేస్తే ఈ నంబర్ వస్తుంది. ఆ నంబర్కి చిన్నప్పుడు మనం నేర్చుకుంటాం. దీనిపైన కూడా క్వశ్చన్లు అడుగుతాడు, ఏ రకంగా అడుగుతాడో చూడండి. ఇన్ ఏ డివిజన్ సమ్ ద డివైజర్ ఈస్ 13 times ద కోఎఫిషియంట్ అండ్ 6 times ద రిమైండర్ అని అన్నాడు. చూసారా, మీరు చిన్నప్పుడు చదువుకున్న దానిలాగా అడగడు ఇక్కడ, డిఫరెంట్ గా అడుగుతాడు. ఏంటి డిఫరెంట్ అంటే ఒక నంబర్ ఉంది, రిమైండర్ ఉంది. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ద డివైజర్ ఈస్ 13 times ద కోఎఫిషియంట్ అన్నాడు. కోఎఫిషియంట్ ఎక్స్ అనుకో, డివైజర్ అనేది 13x అని అర్థం. ఇఫ్ ద అండ్ 6 times ద రిమైండర్ అంటున్నాడు. డివైజర్ ఈస్ 13 times ద కోఎఫిషియంట్ అండ్ 6 times ద రిమైండర్ అంటున్నాడు. 13x/6 ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలి,
ఎందుకంటే ఇది 6 times అన్నాడు కాబట్టి 13x/6 13x/6 ఇంటూ 6 చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ ద రిమైండర్ ఇస్ 39 అంటున్నాడు. 13x/6 నువ్వు 39 తీసుకుంటే x 18 అవుతుంది. ఓకే, దాని డివిడెంట్ ఈజ్ అని అడిగాడు. డివిడెంట్ ఏంటి ఇది అంటే 13 ఇంటూ 18 ఎంత అని అడిగాడు. 6 3s 18, లాస్ట్ లో 8 3s 24. The divisor is 13 times the coefficient. If the remainder is 39, 6 times the remainder. The division sum, the divisor is 13 times the coefficient అని అన్నాడు. ఓకే, 13 times the coefficient వేసాను. అండ్ 6 times the remainder అన్నాడు. రిమైండర్ 6 times అంటున్నాడు. ఓకే, రిమైండర్ 6 times. రిమైండర్ ఏమొచ్చి 39 అంటున్నాడు. డివిడెంట్ అంటే ఇదే కదా. సారీ, కరెక్ట్ అప్రోచ్. కాకపోతే అప్రోచ్ కరెక్టేనండి, తప్పేం లేదు. కాకపోతే మనం కన్ఫ్యూజ్ అయ్యాం, ఆడేం అడిగాడా అనేది చూసుకోవాలి. ఓకే, నంబర్ ఇది డివిడెంట్, ఇది డివైజర్, కోఎఫిషియంట్, ఇది రిమైండర్. ఏమంటున్నాడు, కోఎఫిషియంట్ x అయితే ఇది 13x అంటున్నాడు, ఇది 13x/6 అంటున్నాడు. ఎందుకంటే దీనికి ఇంటూ మల్టిప్లై బై ఇది 6 times అంటున్నాడు, ఇది దీనికి 13 times అంటున్నాడు. రిమైండర్ కి 13 times డివైజర్ అంటున్నాడు. అంటే 13x/6 కి 6 times చేస్తే 13x వస్తుంది. సో ఈ విధంగా తీసుకున్నారు. రిమైండర్ ఇక్కడ ఈ కేసులో 13x/6 ఏమంటున్నాడంటే 39 అన్నాను చెప్పేసి అన్నాడు. 39, 13 1s 13 3s, x ఏమవుతుంది ఇక్కడ 18 అవుతుంది. అంటే మన యొక్క ఆన్సర్ ఏంటి, మన యొక్క ఆన్సర్ 13x ఇంటూ x ప్లస్ 13x/6. ఆల్రెడీ రిమైండర్ మనకు తెలుసు, ఇదేంటిది 39 అని. ఇక్కడ 13x², 13 ఇంటూ x² అంటే 18 ఇంటూ 18. ఓకే, ఇలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే బేసిక్గా డిజిటల్ సమ్ కూడా ఇస్తాను. 39కి డిజిటల్ సమ్ 3, 4, 9, 9 ఏ దాన్నైనా 9తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది, ప్లస్ 3, ఇంకా 3 డిజిటల్ సమ్ వస్తుంది. దీంట్లో అన్నిట్లో 3 డిజిటల్ సమ్, దీని 3 డిజిటల్ సమ్ వచ్చింది, 3 డిజిటల్ సమ్ వచ్చింది. బా సూపర్. దీనికి 6 + 4, ఓకే దీనికి రాదు. 9 దీనికి రాదు. సో ఈ రెండు తప్పించి ఈ రెండింటికి 3 డిజిటల్ సమ్ వస్తుంది. సో జస్ట్ చెక్ చేద్దాం. 88 లాస్ట్ డిజిట్స్ మల్టిప్లై చేసుకుందాం. 8 3s 24, 24 ఇంటూ 4 ఇంటూ 8 అంటే 8 4s 32, 2 లాస్ట్ లో 9 వచ్చింది. 3 + 9 అంటే ఇది 9, 2 + 9 ఎంత వచ్చింది 11. సో లాస్ట్ డిజిట్ 1 వచ్చింది. సో ఎక్కడైతే లాస్ట్ డిజిట్ 1 వచ్చిందో అదే నీ ఆన్సర్. ఎలిమినేట్ చేసుకోవాలి. మొత్తం ఇదంతా మీరు మల్టిప్లై చేశారంటే ఎగ్జామ్ లోని టైం అయిపోతుంది. అలా కాకుండా లాస్ట్ డిజిట్స్ తో మల్టిప్లై చేసుకోండి. 3 8s 24, 2 తీసేయండి పక్కన పడేయండి, 4 4 8s 32, 3 తీసి పక్కన పడేయండి, 2 ఆ 2 ఇక్కడ రాసుకున్నాను. 39 లో 3 తీసి పక్కన పడేయండి, 9 తీసుకోండి, 2 + 9 ఎంత అవుద్ది 11. 1 తీసి పక్కన పడేస్తే లాస్ట్ డిజిట్ 1 వచ్చింది కాబట్టి అదే మీ ఆన్సర్. సో ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాల.
కంప్లీట్ గా సమ్ సాల్వ్ చేస్తే పిహెచ్డి ఇస్తానని ముందే చెప్పాను. ఎగ్జామ్ లో మనకి ఉద్యోగం కావాలి, పిహెచ్డి అయితే అవసరం లేదు ప్రజెంట్. And dividing a number by 38, the coefficient is 24 and the remainder is 30. The number is అన్నాడు. 38 డివైడ్ చేస్తే ఒక నంబర్ ని కోఎఫిషియంట్ 24 అన్నాడు, రిమైండర్ 13 అన్నాడు. దీన్ని మనం ఎలా చేస్తాం? 38 ఇంటూ 24 ప్లస్ 13. ఇప్పుడు దీంట్లో కూడా ఏమైనా చెయ్యొచ్చా మనం? చూడండి, చెయ్యొచ్చేమో. లాస్ట్ నెంబర్ 8 4 32, 2 ప్లస్ 3 5 వస్తుందండి. ఈ రెండు కావు, ఈ రెండిట్లో ఒకటి. ఇప్పుడు 2 ప్లస్ 4 ఎంత? 6. 8 ప్లస్ 3 ఎంత? 11, అంటే 2. ఇది 4. 6 2 స్టోల్ అంటే 3 ప్లస్ 4 అంటే డిజిటల్ సమ్ 7 వచ్చిందండి మనకి. ఇక్కడ 9 కొట్టేస్తే 2 ప్లస్ 5 7. ఇదే ఆన్సర్. ఇంత సింపుల్ గా తేల్చేయచ్చు మీకు డిజిటల్ సమ్ అనేది బాగా నేర్చుకుంటే. సో అది ఆన్ డివైడింగ్ ఏ నంబర్ 8675 123 by certain number, the coefficient is 33611 and the remainder is 3485. The divisor is అడిగాడు. ఇప్పుడు మనకి నంబర్ ఇచ్చాడండి, 8675 123 అనే నంబర్ని సమ్ నంబర్ డివిజర్ ఏదో మనకు తెలియదు, అది చేస్తే కోఎఫిషియంట్ 33611, రిమైండర్ ఏమో 3485 వచ్చింది అన్నాడండి. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే పెద్ద పెద్ద టాస్క్ ఇది. కాకుండా మనం సింపుల్ గా చేయాలంటే డివైజర్ ఇంటూ 33611 ప్లస్ 3485 చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. దీని డిజిటల్ సమ్ ఫైండ్ చేయండి. అన్నిటికీ డిజిటల్ సమ్ 4 5 9, 8 3 2. ఓకే, 3 3 6, 6 6 12, 12 2 14 5. సమ్ ఇంటూ 5 ప్లస్ 2 వచ్చిందండి. దీని డివైజర్ ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి? 8 6 7 5 1 2 3, 7 2 9, 8 1 9, 6 3 9, 5 ఒకటే మిగిలింది, 5 వస్తుంది. డివైజర్ ఇంటూ 5 ప్లస్ 2 ఈక్వల్స్ టు 5. డివైజర్ ఇంటూ 5 ఈక్వల్స్ టు 3. డివైజర్ ఈక్వల్స్ టు 3/5. కింద 5 ఉంటే కింద పైన 2తో మల్టిప్లై చేయాలని చెప్పండి డిజిటల్ సమ్. కింద 2తో మల్టిప్లై చేస్తే 1 వస్తే 3 2 6. డిజిటల్ సమ్ 6 దేనికి వస్తే అదే మీ ఆన్సర్. 8 1 5 వచ్చింది, ఇది కాదు. 6 3 5 ఇది కాదు. 8 1 ఇది 6. 8 8 16 7 ఇది కాదు. ఇదే మీ ఆన్సర్. ఇదేం సార్ మీరు డిజిటల్ సమ్ లో నుంచి ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తారంటాం. డిజిటల్ సమ్ తో కూడా మీరు ఈక్వేషన్ తీసుకుని దాంతో కూడా మీరు ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ ని సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నేను చేసింది మీకు అర్థం కాకపోతే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సింపుల్ గా చెప్తాను. డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ అనేది మన నంబర్ అని మనకు తెలుసు. డిజిటల్ సమ్ ఆఫ్ డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఈక్వల్స్ టు డిజిటల్ సమ్ ఆఫ్ ది నంబర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 into 9 is equals to 3 into 3. దీని డిజిటల్ సమ్ 9, దీని డిజిటల్ సమ్ 9. ఈ రెండు ఈక్వల్ అయ్యాయంటే రెండు డిజిటల్ సమ్లు కూడా ఈక్వల్ అవుతాయి. అదే లాజిక్ వాడాను ఇక్కడ కూడా. డివైజర్ ఏంటో మనకు తెలియదు, డి అనుకున్నాను. కోఎఫిషియంట్ 33611. దీని డిజిటల్ సమ్ ఎంత? 33611 కి 3 + 3 6,
6 plus 6 12, 12 plus 1 13, 13 plus 1 14, 14 అంటే 5 వచ్చింది. అంటే 1 plus 4, 14 అంటే ఎంత? 1 plus 4 5 into 5. రిమైండర్ డిజిటల్ సమ్ ఎంత? 3 4 8 5. 3 plus 4 7, 7 plus 8 15, 15 plus 5 20 అంటే 2 వచ్చింది. 20 అంటే ఎంత? 0 తీసేయి. 20 అంటే ఏముంది? 2. 2 ఈక్వల్స్ డిజిటల్ సమ్ ఆఫ్ నంబర్ యొక్క డిజిటల్ సమ్ ఎంత? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 6 కి 3 0 వస్తుంది, 7 కి 2 0 వస్తుంది, 8 కి 1 కి 0 వస్తుంది. అంటే ఇక్కడ 5 ఒకటే మిగిలింది. డిజిటల్ సమ్ ఏంటంత? 5. ఓకే, అప్పుడు డిజిటల్ సమ్ ఇంటూ డివైజర్ ఇంటూ 5 ప్లస్ 2 ఈక్వల్స్ టు 5 కదా. ఇక్కడ తీసుకొస్తే 5 మైనస్ 2 చేశాను. అంటే డిజిటల్ సమ్ తో డిజిటల్ సమ్ మైనస్ చేశాను. చెయ్యొచ్చు, చేసిన ఆన్సర్ వస్తుంది. డిజిటల్ సమ్ ఇంటూ 5 ఈక్వల్స్ టు 3. డిజిటల్ సమ్ ఈక్వల్స్ టు 3/5. డిజిటల్ సమ్ 3 5 వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను? డిజిటల్ సమ్ పైన 5 3 వచ్చి కానీ 10 వచ్చింది కానీ 7 వచ్చినా 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా కింద 5 వస్తే దేంతో మల్టిప్లై చేయమన్నాను? మీరు పేర్స్ గుర్తుపెట్టుకోవాలంటే 5 కి పేరు 2, కింద 2 తో మల్టిప్లై చేయాలి, పైన 2 తో మల్టిప్లై చేయాలి. 5 2 10, దీని డిజిటల్ సమ్ 1 వచ్చింది. 3 2 6. డివైజర్ యొక్క డిజిటల్ సమ్ 6 అని మనకి ఇక్కడ తెలిసింది. ఆ విధంగా ఏ నంబర్ కి అయితే డిజిటల్ సమ్ 6 వచ్చిందో అదే మీ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ 258 కి 2 plus 5 7, 7 plus 8 15, 15 అంటే 1 plus 5 6. ఇక్కడ మనకి ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ఇదే మన ఆన్సర్. సో ఈ రోజుకి మనం ఆల్మోస్ట్ 5 టైప్స్ కోసం మనం మాట్లాడుకున్నామండి. నెక్స్ట్ క్లాస్ లో మిగతా టైప్స్ కోసం కూడా డిస్కస్ చేద్దాం. అలాగా మోస్ట్లీ 2 or 3 క్లాసెస్ లో నంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా వర్కౌట్ చేద్దాం. కంప్లీట్ బేసిక్స్ అనేవి మీకు క్లియర్ అయిపోతాయని నా నమ్మకం. సో ఈ రోజు క్లాస్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చినట్టయితే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరన్నా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఛానల్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.